సినీ వినీలాకాశంలో ధ్రువ తారలుగా వెలగాలని ఆశపడేవాళ్లు చాలా మందే ఉంటారు. అయితే అకుంఠిత దీక్షతో అనుకున్నది సాధించేవాళ్లు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి వారిలో యంగ్ హీరో సుహాస్ ఒకరు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన సుహాస్ తొలుత యూట్యూబ్ ద్వారా పాపులర్ అయ్యారు. చాయ్ బిస్కెట్ నిర్మించిన పలు షార్ట్ ఫిల్మ్స్ లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. తనదైన డైలాగ్ డిక్షన్, నేచురల్ యాక్టింగ్ తో తొందరగానే ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యారు. ది అతిథి, కళాకారుడు, రాధిక, నందన్, బంగారం, నేనో రకం వంటి షార్ట్ ఫిలిమ్స్ నటుడిగా సుహాస్ కి మంచి పేరు తీసుకొచ్చాయి. మరోవైపు ఓటీటీలోనూ నేను మీ కళ్యాణ్, షిట్ హ్యాపెన్స్, యాంగర్ టేల్స్ వంటివి సుహాస్ నటనలోని కొత్త యాంగిల్ ను ఆవిష్కరించాయి. షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఫీచర్ ఫిలిమ్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన సుహాస్ తొలుత కమేడియన్ గా మంచి రోల్స్ చేశారు. శర్వానంద్ పడిపడి లేచే మనసు సినిమాలోని చిన్న పాత్రతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మజిలీ, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, డియర్ కామ్రేడ్, ప్రతిరోజు పండగే వంటి చిత్రాల్లో ప్రాధాన్యత గల పాత్రలతో ప్రేక్షకుల్లో గుర్తింపు సంపాదించుకున్నారు. సత్యదేవ్ నటించిన ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య చిత్రం నటుడిగా సుహాస్ కి మంచి పేరు తీసుకొచ్చింది. ఇక కమీడియన్ నుంచి కథానాయకుడిగా మారే సమయం ఆసన్నమైంది. 2020లో కలర్ ఫోటో చిత్రంతో హీరోగా మారారు సుహాస్. తన మిత్రుడు సందీప్ రాజ్ దర్శకత్వంలో రూపొందిన పీరియడ్ రొమాంటిక్ ఫిలిం కలర్ ఫోటో మంచి విజయాన్ని సాధించింది. 1990ల బ్యాక్డ్రాప్తో సాగే ఈ పీరియడ్ లవ్ స్టోరీలో బిలో మిడిల్ క్లాస్ బాయ్గా తన నటనతో మెస్మరైజ్ చేశాడు. డైరెక్ట్ ఆహా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ మూవీలో నటనకు సుహాస్కి మంచి పేరు తెచ్చింది. అంతేకాదు 68వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కలర్ ఫోటో నిలిచింది. కలర్ ఫోటోతో కథానాయకుడిగా మారినా యథావిధిగా కొన్ని సినిమాల్లో క్యారెక్టర్స్ తోనూ మురిపించారు. ఈ లిస్ట్ లో రంగ్దే, అర్ధ శతాబ్దం, హెడ్స్ అండ్ టైల్స్ వంటివి ఉన్నాయి. ఇక 2021లో సోనీ లైవ్ లో విడుదలైన ఫ్యామిలీ డ్రామా ఫిలిం సుహాస్ లోని కొత్త యాంగిల్ ను బయటకు తీసుకొచ్చింది. ఈ నియో నాయిర్ ఫిలింలో సీరియల్లో కిల్లర్ గా సుహాస్ తన నటనలోని కొత్త యాంగిల్ ను బయట పెట్టారనే చెప్పొచ్చు. ఫ్యామిలీ డ్రామా ప్రభావంతోనే నాని నిర్మాణంలో అడవిశేష్ హీరోగా రూపొందిన హిట్ ది సెకండ్ కేసులోనూ నెగిటివ్ రోల్లో దుమ్ము రేపారు. హిట్ 2కి గాను బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ నెగిటివ్ రోల్లో సైమా అవార్డు కూడా అందుకున్నారు. మళ్లీ కథానాయకుడిగా సుహాస్ కి మంచి విజయాన్ని అందించిన చిత్రం రైటర్ పద్మభూషణ్. షణ్ముఖ్ ప్రశాంత్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో పక్కింటబ్బాయి తరహా పాత్రలో అదరగొట్టారు సుహాస్. హీరోగా సుహాస్ ని మరో మెట్టు ఎక్కించిన చిత్రం అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్. ఆద్యాంతం గ్రామీణ నేపథ్యంలో పీరియాడిక్ లవ్ స్టోరీగా అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ చిత్రం వచ్చింది. ఈ సినిమాలో మ్యారేజ్ బ్యాండ్ సభ్యుడు మల్లి పాత్రలో సహజమైన మేకోవర్, మేనరిజమ్స్, డైలాగ్స్ తో ఆకట్టుకున్నారు. గీతా ఆర్ట్స్ వంటి పెద్ద కాంపౌండ్ నుంచి వచ్చిన ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. ఇదే ఊపులో ఇప్పుడు వరుస సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. వీటిలో శ్రీరంగనీతులు, కేబుల్ రెడ్డి, గొర్రె పురాణం, ఆనందరావు అడ్వెంచర్స్, ప్రసన్నవదనం వంటి చిత్రాలున్నాయి. సుహాస్ కెరీర్ ను పరిశీలిస్తే ఈ 5-6 ఏళ్ల షార్ట్ పీరియడ్ లోనే ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. హీరోగా, విలన్ గాను మెప్పించారు. మొత్తం మీద షార్ట్ ఫిల్మ్స్ తో మొదలైన సిల్వర్ స్క్రీన్ పై మెరుపులు మెరిపిస్తూ సాగుతున్న సుహాస్ మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిద్దాం.